హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ మై అఫీషియల్. ఏంటబ్బా ఇంతలా రెడీ అయింది అని చూస్తున్నారా? నేనైతే ఈరోజు ఒక మ్యారేజ్కి అటెండ్ అవుతున్నాను. సో ఎక్కడ అనుకుంటున్నారు? పెళ్ళి కోవెలకుంట్లలో. సో ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నాను. అన్నట్లు నా శారీ ఎలా ఉంది? సో ఈ బ్యాంగిల్స్ కానీ, నేను వేసుకున్న నెక్ సెట్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, చెంపషారాలు కానీ, ఇవన్నీ మొత్తం నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను. అంటే లాస్ట్ ఇయర్ మా బ్రదర్కి మ్యారేజ్ అయింది అనమాట. అప్పుడు తీసుకున్నా నేను. నాకు వచ్చిన హెయిర్ స్టైల్స్ ఒక హెయిర్ స్టైల్ని అయితే ట్రై చేశాను. తర్వాత ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను. అన్నట్టు నా ఫైనల్ లుక్ ఎలా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి. వచ్చేసామండి ఈ పెళ్ళికి. మార్నింగ్ మేము 8:30కి బయలుదేరామండి. వచ్చేసరికి 10 అయిందనమాట. ఇక్కడికి వస్తానే ఫస్ట్ ఎంట్రన్స్లో డెకరేషన్ నాకు చాలా బాగా అనిపించింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది. పెళ్లి మండపంలోకి అయితే వచ్చేసి ఇక్కడ ఉన్న రిలేటివ్స్ అందరినీ పలకరించేసామన్నమాట. ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి పలకరించి తర్వాత మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయాము. పెళ్ళి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మండపంలోకి పెళ్లి కొడుకే రాలేదు. మనం ఉండి ఏం చేస్తాం? సో వెళ్ళి టిఫిన్ అయినా చేసేద్దామని చెప్పేసి అయితే వచ్చేసామన్నమాట. టిఫిన్ వచ్చేసి పొంగల్ పెట్టారు, ఇడ్లీ, వడ, చట్నీ, సాంబార్ పెట్టారు. బాగుంది టేస్ట్. తర్వాత ఇక్కడ నుంచి ఇంకా పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి బయటికి అయితే తీసుకెళ్ళాము. అక్కడ ఉన్న మాత్రం ఏం చేస్తాం చెప్పండి? మనం బయటకు వచ్చేసి ఒక జ్యూస్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసి ఇక్కడ జ్యూస్ తాగుతున్నాను. నేను ద్రాక్ష జ్యూస్ తాగుతున్నాను, నా ఫేవరెట్. మా పిల్లలు వచ్చేసి జ్యూస్ వద్దంటే వాళ్ళైతే బటర్ స్కాచ్ ఐస్ అయితే తింటున్నారు. తర్వాత తినేసి ఇంకా పెళ్లి మండపం దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ తాళి కడుతున్నాడు అనమాట. కరెక్ట్ టైంకి వచ్చేసినాము. ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్తున్నారనమాట. సో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వీళ్ళే. సో లైఫ్ అంతా వీళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి మీరు కూడా బ్లెస్ చేయండి. తర్వాత వీళ్ళని పలకరించేసి మేము ఇంకా లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. నాకు అసలు ఈ పెళ్ళిళ్ళన్నా ఏమైనా ఫంక్షన్స్ అన్నా చాలా మొహమాటం అండి బాబోయ్. వెళ్తా కానీ ఫంక్షన్స్కి అక్కడ ఫుడ్ తినాలన్నా, ఫొటోస్ దిగాలన్నా చాలా మొహమాటం. అసలు జస్ట్ వెళ్తా, వాళ్ళకి కనిపిస్తా, వచ్చేస్తా మళ్ళీ రిటర్ను. అంత సిగ్గు అసలు. మీరు కూడా నాలానేనా? సో నాలా అయితే ఒక కమెంట్ అయితే చేసేయండి. తర్వాత లంచ్ చేశాక ఇక్కడ కిల్లీలు కడుతున్నారండి. నాకైతే కిల్లి తినడం అలవాట్లేదు, నేను ఎప్పుడు తినలేదు. జస్ట్ తీసుకొని నేను వీడియో తీసుకొని మా హస్బెండ్కి ఇచ్చేసాను, నువ్వు తినని చెప్పేసి. సో మా పిల్లలు ఐస్ క్రీమ్ తింటామంటే ఇక్కడికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే వాళ్ళకి పెట్టి ఇచ్చేసాను, నేనైతే తినలేదు. తర్వాత తాంబూలం అయితే తీసుకొని ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. ఆఫ్టర్నూన్ అయిందండి రిటర్న్ బయలుదేరేసరికి. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. స్టే ట్యూన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.